హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీస్ వండర్ఫుల్ కిచెన్. ఇందులో మనమైతే నూడిల్స్ రెసిపీ చేసేస్తున్నాం. వెళ్ళిపోదాం పదండి. నూడిల్స్ అయితే ఫస్ట్ నేనైతే మంచిగా బాయిల్ చేసేసుకున్నాను. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయిల్ చేసుకున్న నూడిల్స్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను అయితే ఒక కడాయిని ప్లేస్ చేసేసుకుంటున్నాను. ఆ కడాయి మంచిగా హీట్ అయిపోవాలి. హీట్ అయ్యాక అందులో మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసేసుకున్న ఆయిల్ హీట్ అయ్యాక మనం అందులో బ్రేక్ చేసుకున్న 3 ఎగ్స్ని అయితే నేను యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకున్నాక అది మంచిగా కొంచెం బాయిల్ అయ్యాక అందులోని టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేస్తున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసాక అందులోనే నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. అదేంటంటే మిరియాల పొడిని కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసాక మనం అందులోనే నేను నా ఫ్లేవర్కి తగ్గట్టుగా నేను ధనియాల పొడి అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది, డెఫినెట్గా ట్రై చేయండి గైస్. వేసేసుకున్నాను కదా, వీటన్నిటిని మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్నాక ఇది ఎగ్ బుర్జీ టైప్లో అయితే అయిపోవాలి గైస్. సో ఇదైతే అవ్వడానికి నాకైతే 3 మినిట్స్ అయితే టైం పట్టింది. ఇది అయిపోయాక నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. సో ఇదైతే నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇది ఎప్పుడు యాడ్ చేసుకుంటానో మీకు లాస్ట్లో తెలుస్తుంది. నేను మళ్ళీ అదే కడాయిని ప్లేస్ చేసేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక అందులోనే నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేనైతే నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను గైస్. సో అందుకు నేను మళ్ళీ ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. ఇందులోనే నేను స్లైస్ చీల్స్ పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసేసుకున్నాను. కొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో దట్ ఇది గ్రీన్ చిల్లీ అనేది మంచిగా ఆయిల్ అయితే ఫ్రై అవ్వాలి. సో అప్పుడైతే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో గ్రీన్ చిల్లీ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడైతే అలా చిటపటలు ఆడేటప్పుడు అప్పుడు మనకి పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని అందులోనే క్యాబేజ్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది క్యాబేజ్ అనేది నేను 1/2 కప్ వరకు అయితే తీసుకున్నాను గైస్. ఆ క్యాబేజ్ అనేది మంచిగా మిక్స్ అవ్వాలి అండ్ మంచిగా కుక్ కూడా అవ్వాలి. సో ఇక్కడైతే మళ్ళీ నేను క్యారెట్ అయితే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఆ క్యారెట్ని కూడా యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇది మంచిగా ఫ్రై అయితే అవ్వాలి గైస్. సో ఇప్పుడు నేను బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే నేను 1/2 టీ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. నేనైతే ఒక ప్యాకెట్ వరకు నూడిల్స్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇదే మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేసేస్తుంది అనమాట. సో నూడిల్స్ మసాలా అయితే నేను 1 ప్యాకెట్ వేసుకొని అందులోనే డార్క్ సోయా సాస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోనే నేను గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ గైస్, మీ ఇష్టం. అది గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలో వేసుకోకూడదు అది మీ ఇష్టం. కానీ నాకైతే ఫ్లేవర్ కోసం గ్రీన్ చిల్లీ సాస్ని అయితే పర్ఫెక్ట్గా యాడ్ చేసేసాను. అందులోనే నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టమాటో కెచప్ని కూడా యాడ్ చేశాను. మనం ఫస్ట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ బుర్జీ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకుందాం. వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేయండి గైస్. మనకి నూడిల్స్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. పైన ఆనియన్స్ టాపింగ్స్గా వేసుకొని తింటే యమ్మీ డెలిషియస్ టేస్ట్ అనేది ఉంటుంది నూడిల్స్ అనేది. డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ మన లక్కీస్ వండర్ఫుల్ కిచెన్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మరి ఇంకెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.
అమ్మా టీ పోయాక బిస్కెట్ వేస్తా